వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌లో మీరు ఇదే కానీ ఫస్ట్ వీడియో చూసేలా ఉంటే నా ఛానల్‌లో ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ ఉంటాయి. ప్లీజ్ కన్సిడర్ వాచింగ్ థాట్ అండ్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ యాజ్ వెల్. అండ్ ఇవాల్టి వీడియో ఏంటి అనేసంటే ఇట్స్ ఆల్ అబౌట్ దివాళీ వీడియో. అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ. మీరు కూడా దివాళీని చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని అండ్ చాలా సేఫ్‌గా దివాళీని సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దివాళీ అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నౌ నేనెలా సెలబ్రేట్ చేసుకుంటాను అన్నది మాత్రం నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవంగానే మా మమ్మీ ఇంటి ముందర మొత్తం క్లీన్ చేసేసి ఒక మంచి బ్యూటిఫుల్ ముగ్గు వేసింది. దానికి కలర్స్ కూడా ఫిల్ చేసేసి తర్వాత అయితే ఆ ముగ్గుకి ఫైనల్ టచ్ ఫ్లవర్స్ అయితే పెడుతుందనమాట. ఫైనల్గా ఇలా ఉంది. అండ్ ఇదైతే మా ఇంటి ముందర ఉన్న తమలపాకు చెట్టు అనమాట. మా మమ్మీ చాలా డేస్ బ్యాక్ నాటింది. అది ఇలా అయింది. వీడేంటో మా బుడ్డోడు, వీడు నా దగ్గరకు వస్తున్నాడు అనుకుంటున్నాను. కాదు, మా మమ్మీ ఉందని చెప్పేసి ఆడొస్తున్నాడు మా దగ్గరికి. అండ్ ఆఫ్టర్నూన్ అయ్యే టైంకి అయితే మా మమ్మీ సింపుల్ లంచ్ ప్రిపేర్ చేసింది. ఆ లంచ్లో కొన్ని ఐటమ్స్ ఇక్కడ మిస్ అయ్యాయి, కానీ ఆ లంచ్ అయితే హ్యాపీగా చేసేసిన తర్వాత ఈవినింగ్ అయితే నేను కంప్లీట్గా ఇలా రెడీ అయ్యాను అనమాట ట్రెడిషనల్గా. సో వెదర్ ఏమో ఆ రోజు వర్షం పడి చాలా బాగుంది క్లైమేట్ మొత్తం. ఇదైతే నా ఫేవరెట్ టెంపుల్ అనమాట మా ఊర్లో. మా ఊరు నుంచి ఎవరైనా చూసేవారు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ టెంపుల్ నేమ్ ఏంటి అని చెప్పేసి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ క్లైమేట్ బాగున్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం కాస్త ఫొటోస్ దిగుదామని చెప్పి ట్రై చేసామన్నమాట. ఈ ఫొటోస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మా ఇంట్లో దివాళీ కొంచెం దీపం పెట్టడానికి డెకరేట్ అయితే చేస్తున్నాను అనమాట ఫ్లవర్స్తో. ఇక్కడైతే మెయిన్గా నేను చెండుమల్లి పూలు తీసుకున్నాను. ఈ ఎల్లో ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నేను ఇలాగ కట్ చేసుకున్నాను అనమాట. అది చాలా కొంచెం పెద్దగా ఉన్నాయి. సో నాకు అక్కడ ముగ్గుకి కొంచెం పెద్దగా అవుతుంది అని చెప్పి నేను కట్ చేసుకున్నాను. ఆల్రెడీ మా ఇంట్లో దేవుడి ముందర ఇలా ముగ్గు ఉంటుంది. నేను ఆ ముగ్గు పైన సింపుల్గా జస్ట్ అవుట్లైన్ గీసి దాంట్లో అయితే నేను ఫ్లవర్స్ని ఫిల్ చేసి డిఫరెంట్ ఫ్లవర్స్తో నేనైతే డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎలా డెకరేట్ చేసుకున్నారు మీ దివాళీ, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ పిక్చర్స్ ఏవైనా మీరు చూడాలి అనుకుంటే మాత్రం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేనైతే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా సేమ్ నేమ్ చిన్మయశ్రీ అనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా. మీరు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి నన్ను. అండ్ ఆ ఎల్లో ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ రోజ్ పెటల్స్ తీసుకున్నాను. ఇక్కడ నాది ఏదైతే అవుట్లైన్ ఉందో ఆ అవుట్లైన్లో ఫిల్ చేయడానికి నాకు కొంచెం డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ కావాలి. నేనైతే ఫస్ట్ ఇక్కడ నాకు రోసెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేనైతే రోసెస్ని తీసుకొని ఆ పెటల్స్ని మొత్తం తీసేసి దాన్ని అయితే ఫిల్ చేశాను అనమాట. నా దగ్గర ఓన్లీ చెండుమల్లి పూలు, రోసెస్, ఇంకొక చామంతి ఉంది అంతే. తర్వాత ఇంకా ఏ ఫ్లవర్స్ లేవు అని చెప్పేసి ఇంకా మా వీధిలో అయితే వేరే వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని పూల చెట్లు ఉన్నాయి. అక్కడైతే నేను వెళ్ళి డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయో అవి మాత్రం నేను తెచ్చుకున్నాను అనమాట. అవి కూడా నేను మీకు చూపిస్తాను నేను దాన్ని ఎలా డెకరేట్ చేశాను అని చెప్పేసి. మా పక్కింట్లో వాళ్ళ దగ్గర అయితే శంకు పూలు ఉన్నాయన్నమాట. ఆ శంకు పూలు ఇంకా బ్లూ కలర్లో ఉంటాయి. అవి తీసేసి నేను పెటల్స్గా చేశాను అనమాట. చేసి దాన్ని కూడా నేను ఇలా ఫిల్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే బ్లూ కలర్ అయితే నేను కంప్లీట్గా ఇక్కడ ఫిల్ చేసేసాను. తర్వాత అయితే నాకు ఇంకొక కలర్ కావాలి. ఎందుకు అనేసి అంటే నా దగ్గర ఓన్లీ ఇంకా చామంతి పెండింగ్ ఉంది, అది కూడా ఎల్లో అనమాట. సో అది ఎక్కువ అయిపోకూడదు అని చెప్పేసి నేను ఇంకొక వేరే కలర్ కోసం చూస్తుంటే నాకు అప్పుడైతే గన్నేరు పూలు కనిపించాయి. సో ఆ గన్నేరు పూలు ఇంకా పింక్ కలర్లో ఉంటాయి కాబట్టి అది కూడా తీసుకొచ్చేసి నేను పెటల్స్ చేసేసి అలా ఫిల్ చేసేసాను. తర్వాత మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ రోసెస్ వేసాను. లాస్ట్లో ఇంకా చామంతులు వేసేసాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా నా దగ్గర ఆరెంజ్ కలర్ చెండుమల్లి పూలు ఉండే దాంతో నేను ఆ అవుట్లైన్ అలా డ్రా చేసి తమలపాకు పెట్టి ఆ రోసెస్ చామంతి అయితే పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆ మధ్యలో ఉన్న ఆ దీపంని కూడా డెకరేట్ చేసేసాను ఫ్లవర్స్తో. చేసిన తర్వాత అందులో నేనైతే సింపుల్గా ఒక చిన్న దీపం అయితే పెట్టాను అనమాట ఆల్టర్నేటివ్గా. దానైతే నేను ఇక్కడ వెలిగించేసి ఇంకా దేవుడికి దీపం అయితే మా మమ్మీ స్టార్ట్ చేసేసింది. నెక్స్ట్ ఏంటి అనేసి అంటే చాలామంది అమావాస్యకి కూడా కొంతమంది నోముకుంటారు కదా. మీకు ఎలాంటి నోములు ఉన్నాయి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నోములు, అసలు మీకు ఆ ఫెస్టివల్ అనేది ఉందా అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మాకైతే అమావాస్య నోములు కాదు, మేమైతే వారంకి చేసుకుంటాము. ఆ వీడియో కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నేను వీలైనంత రికార్డ్ చేసి ట్రై చేస్తాను మీకు చూపించడానికి. అండ్ ఇక్కడైతే నా దీపం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఎలా ఉంది అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
చాలామంది అయితే ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తూ ఉంటారు కదా. ఈ ఫ్లవర్స్ని పాడేయకుండా దీన్ని ఎలా రీయూజ్ చేసుకుంటారు అన్నదైతే నేను ట్రై చేస్తున్నాను. అది కన్నా మంచిగా వస్తే నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే మా దేవుడి గది అనమాట. ఇలాగైతే మేము దాన్ని డెకరేట్ చేసాము. మా ఇంట్లో అయితే చాలా దేవుడి పటాలు ఉంటాయి. ఇది ఎందుకు అనేసి అంటే ఇది మాది చాలా ఓల్డ్ హౌస్. మా నాన్నమ్మ ఉన్నప్పటి నుంచి అయితే ఇలానే పెట్టేవాళ్ళు అనమాట. సో మేము కూడా అలానే కంటిన్యూ అవుతున్నాము. ఇక్కడైతే మా మమ్మీ పూజ కంప్లీట్ చేసేసింది అనమాట. ఇంకా యాజ్ యూజువల్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ వెయిట్ చేసే టైం మెయిన్గా క్రాకర్స్ అనమాట. ఈవినింగ్ మీలో ఎంతమంది హ్యాపీగా క్రాకర్స్ కాల్చుకుంటారు అన్నదైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా. మా ఇంట్లో అయితే ఎవ్వరూ క్రాకర్స్ అంతగా కాల్చము. ఓన్లీ మా మమ్మీ కొంచెం ఎంజాయ్ చేస్తారనమాట క్రాకర్స్ని కాల్చడంలో. నేనైతే అసలు క్రాకర్ కాల్చడం అలాంటివి ఏమీ చెయ్యను. ఇక్కడ మా మమ్మీ అయితే కొంచెం చిచ్చుబుడ్డి, భూచక్రాలు, కాకృత్తులు ఇవి మాత్రమే కాల్చిందనమాట. ఆ సౌండ్స్ వచ్చే డామ్స్ అయితే ఎవ్వరూ పేల్చలేదు మా ఇంట్లో కూడా. అండ్ మా వీధిలో వాళ్ళు కూడా ఈసారి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందరూ కూడా ఎవ్వరు కానీ ఎక్కువ సౌండ్స్ వచ్చేటివి అయితే అసలు ఏమీ పేల్చకుండా చాలా మినిమల్ థింగ్స్తో అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా నాకు తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ మీరు కూడా చాలా మంచిగా సేఫ్గా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. సో విషింగ్ యూ ఆల్ ఎ హ్యాపీ దివాళీ. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అన్నది మాత్రం కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఆ కంటెంట్ని అయితే పిక్ చేసుకొని వీడియోస్ చేయడానికైతే చూస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. Bye bye. See you in my